80s 90s జనరేషన్ కిడ్స్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే గ్రీటింగ్ కార్డ్స్తో స్టార్ట్ అయ్యేది. ఆ గ్రీటింగ్ కార్డ్స్ కొనడానికి 1 వీక్ ముందు నుంచే మనీ సేవ్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ కిడ్స్కి అవేమీ తెలియదు. ముందుగా మా ఇంటి దగ్గర ట్యూషన్ పాయింట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ట్యూషన్ పిల్లలందరూ చక్కగా డాన్సులు వేశారు. తర్వాత మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఫస్ట్ స్నాక్స్, కిడ్స్కి గేమ్స్, ఆ తర్వాత జనరేషన్ జడ్జి మామ్స్ అందరూ డాన్సులతో ఫుల్ అద్దరు కొట్టేశారు. నేను డైలీ చూసా మా ఫ్రెండ్స్ అయినా వీళ్ళందరూ అని అనిపించింది. చిన్నపిల్లలతో బిజీగా ఉండే మామ్స్ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం అద్దరు కొట్టేశారు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం. ఎవ్రీ ఇయర్ 31st నైట్న ముగ్గులు వేసుకుని నైట్ 9 కల్లా లోపలికి వచ్చేసి నిద్రపోయేదాన్ని. ఈ ఇయర్ ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేశాము. నాకు బదులు మా పిల్లలు ఇద్దరు చక్కగా డాన్సులు వేసి అద్దరు కొట్టేశారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్కి ఎవరెవరు ఏ రెజల్యూషన్స్ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాంతు వ్లాగ్స్.